Good morning, my dear students. నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్గా మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎంసీక్యూలు దీంట్లో 100 లిస్టింగ్ చేశాను. 100 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెమ్మదిగా. సో యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ది ఎంసీక్యూస్. ఎంసీక్యూస్లో కూడా మీరు డిఫరెంట్గా దీంట్లో వీలైనంత వరకు ఒక నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడానికి అలవాటుపడండి. మొత్తం ఎంసీక్యూలు 100 అయిన తర్వాతనే పీడిఎఫ్లు పెట్టడం జరుగుతుంది, అది మాత్రం గమనించండి. ఎందుకంటే అది ముందుగానే పీడిఎఫ్లు ఉండవు, తర్వాత మీరు వాచ్ చేస్తుంటే మీరు ఈజీగా నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ విధమైన కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్. కాబట్టి దీంట్లో ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు నెంబర్ 1లో ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అకౌంటింగ్ ఈక్వేషన్. దీంట్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాదు, ఇన్కమ్ స్టేట్మెంట్ కాదు, స్టేట్మెంట్ ఆఫ్ ఛార్జెస్ ఇన్ ఈక్విటీ కాదు, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ షీట్. ముందుగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ కూడా అంటారని. బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ అంటారు, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ కూడా అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నారా దీన్ని మీరు బ్యాలెన్స్ షీట్ అనేది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ అన్నారా, అది దాంట్లో ఈక్వేషన్. దీంట్లో మనకి ఏ విధంగా మనకి క్యాపిటల్ అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ అవుతుంది, లేకపోతే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అవుతుంది. ఇది ఏ విధంగా మీకు సూట్ అవుతుందో చూసుకోండి. క్యాష్ ప్లస్ అదర్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. తర్వాత బి వచ్చేటప్పుడు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అండ్ ఇన్కమ్, అసెట్స్ ప్లస్ ఇన్కమ్. తర్వాత సి వచ్చేటప్పటికి అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. ఫోర్త్ వచ్చేటప్పటికి అసెట్స్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్. దీంట్లో అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ మాత్రం అన్ని రకాలుగా రాసుకోండి. మీరు అన్ని రకాలుగా 4 రకాలుగా రాసుకుంటే మీకు పూర్తిగా అవగాహన ఏ విధంగా మీకు మల్టిపుల్ క్వశ్చన్ ఇచ్చినా యూ కెన్ ఆన్సర్ వెల్. తర్వాత ఫ్రెష్ క్యాపిటల్ ఇంట్రడక్షన్ విల్ ఇంక్రీజ్ అంటే ఎడిషనల్ క్యాపిటల్. ఇప్పుడు మనం 4 ప్రాబ్లమ్స్ చేసాం కదా, 4 ప్రాబ్లమ్స్లో ఈ బిట్ ఉంది మీకు. ఇఫ్ ఎడిషనల్ క్యాపిటల్ బ్రాడ్ బై ది ఓనర్ వాట్ విల్ బి ది ఎఫెక్ట్ ఆఫ్ ఏ బ్యాలెన్స్ షీట్ అంటే, తర్వాత అసెట్స్ అండ్ ఈక్విటీ అంటే అటు క్యాష్ పెరిగింది, ఇటు ఈక్విటీ ఏంటి క్యాపిటల్ పెరిగింది. ఈక్విటీ అంటే క్యాపిటలే కదా. సో ఫ్రెష్ క్యాపిటల్ ఇంట్రడక్షన్ విల్ ఇంక్రీజ్ అసెట్స్ అండ్ ఈక్విటీ. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ విల్ ఇంక్రీజ్ క్యాష్ అండ్ ఈక్విటీ. ఈక్విటీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ఈక్విటీని పెంచుద్ది, ఎక్స్పెన్సెస్ని ఈక్విటీని తగ్గిస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెన్సెస్ ఈక్విటీని తగ్గిస్తుంది, తర్వాత ఇన్కమ్ ఈక్విటీని పెంచుద్ది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, క్యాష్ రిసీవ్డ్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ అంటే ఇది సర్వీస్ యూనిట్ అనుకోండి. మనం కనుక సర్వీస్ చేస్తే అది ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఇన్కమ్ వల్ల మనకి ఏమవుతుంది, క్యాష్ వస్తుంది, తర్వాత ఈక్విటీ కూడా మనకి పెరుగుద్ది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఇంక్రీజింగ్ ఈక్విటీ ఎక్స్పాండ్స్. బిజినెస్ ఆపరేషన్స్ వల్లే ఈక్విటీ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్ రెండర్డ్ క్యాష్ వచ్చిందంటే అర్థం బిజినెసే కదా, అది యాక్టివిటీ కదా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఇంక్రీజ్ ఇన్ ఈక్విటీ ఎక్స్పాండ్స్. బిజినెస్ ఆపరేషన్స్ వల్ల మీకు ఈక్విటీ పెరుగుతుందని చెప్పండి. ఇన్కమ్ వల్ల ఈక్విటీ పెరుగుద్ది, ఈక్విటీ అంటే క్యాపిటలే. తర్వాత ఎక్స్పెన్సెస్ వల్ల ఈక్విటీ తగ్గుద్ది, అది. తర్వాత ఇఫ్ క్యాష్ ఈజ్ 1000, ఇన్వెంటరీస్ అంటే స్టాక్స్ 4000, డెటార్స్ 5000, ఫిక్స్డ్ అసెట్స్ అన్నారా. ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది మీకు, 1000, 4000, 5000, డెటార్స్ 5000, 10,000 అయింది. కానీ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయండి, 15,000 ఉన్నాయి. రెండు ఈక్వల్ కావాలంటే అక్కడ ఎంత అయింది, 10,000 అయింది. అంటే ఇది వాట్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ టోటల్ అసెట్స్ అంటే మీకు ఏమని లెక్కేసుకోవాలి, 15,000. 15,000 వాట్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ టోటల్ అసెట్స్, 15,000.
సో ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ 50, అప్పుడు మీకు 15,000 అంటే మీకు ఫిక్స్డ్ అసెట్స్ ఎంత అయింది అంటే వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ టోటల్ అసెట్స్ కంటే మనం ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అందాం. ఇది అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా పోద్ది. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అంతేనా. అప్పుడు ఏమవుతుంది 5,000 రూపీస్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ 15,000 క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా రావాలంటే ఇక్కడ 1,000 ప్లస్ 4,000 5,000, ఇది 5,000 10,000 అయితే ఇంకొక 5,000 అయితే మీకు సరిపోద్ది. ద డిప్రిసియేషన్ డిక్రీజెస్ క్యాపిటల్, అంతే కదా. డిప్రిసియేషన్ ఇస్ ఏ లాస్ టు ది కంపెనీ, లాస్ అయినా ఎక్స్పెన్సెస్ అయినా ఇట్ విల్ డిక్రీజ్ ది ఈక్విటీ. కాబట్టి క్యాపిటల్ తగ్గిపోద్ది కదా, ఇన్కమ్ పెరుగుతుంది అంటున్నాం కాబట్టి క్యాపిటల్. అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ విల్ డిక్రీజ్ నెట్ ఇన్కమ్. అంటే మీకు బ్యాడ్ డెట్స్కి ప్రావిజన్ పెట్టుకున్నారనుకోండి, దాన్ని అంచనా వేసుకుని పక్కన కనుక అది లాస్ కింద పరిగణించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా నెట్ ఇన్కమ్ తగ్గిపోద్ది, డిక్రీజింగ్ ఇన్ నెట్ ఇన్కమ్. తర్వాత కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. అంటే ఆస్తులు మైనస్ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అప్పులు పోతే ఏమవుతుంది మీకు వర్కింగ్ క్యాపిటల్. అంటే చేతిలో ఉండ నగదు, అంటే మనం వ్యవహారానికి నడుపుకోవడానికి పనికొచ్చే డబ్బులు. వర్కింగ్ క్యాపిటల్ అంటే అది. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ అనేది ఇక్కడ ఈక్వేషన్ ఇది. తర్వాత 10th అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ. అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ ఆర్ క్యాపిటల్. ద బేసిక్ అకౌంటింగ్ చూసారా ఎన్ని ఈక్వేషన్లు వచ్చినాయో, అన్ని ఈక్వేషన్లు మీరు స్టడీ చేయగలిగితే మొత్తం కంప్లీట్ నోట్కి వచ్చేస్తుంది ఇది. తర్వాత ది బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్. ఇక్కడ చూసారా మీకు అసెట్స్ మైనస్ లైబిలిటీస్ 10th ఏమి ఇచ్చారు, అసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఈక్వల్ టు ఈక్విటీ అన్నారు. ఇక్కడ ఏమన్నారు, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్. అక్కడ ప్లస్ అయితే సరిపోతుంది కదండి, అన్నారా. అసెట్స్ అంటే మనకి అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్. అంటే లైబిలిటీస్ మీన్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ కూడా దాంట్లో రెండు ఉన్నదే, అప్పుడు మాత్రమే ఇక్కడ ఈక్విటీగా వచ్చింది కదా మీకు. తర్వాత ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ అసెట్స్ ఇఫ్ లైబిలిటీస్ ఈజ్ 5,000 అండ్ క్యాపిటల్ ఈజ్ 1,000. అంటే మీకు ఏమైందండి, ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ అసెట్స్, ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. అంటే లైబిలిటీస్ 5,000 క్యాపిటల్ 1,000 అంటే 6,000 అయింది. అప్పుడు ఎంత ఉంటుంది అసెట్స్, ఆటోమేటిక్గా 6,000 ఉండాలి కదా, ఎందుకంటే ఈక్వల్ కావాలి కదా అక్కడ. సో 6,000 ఈజ్ ది అసెట్స్ వాల్యూ. క్యాల్కులేట్ ది అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇఫ్ టోటల్ అసెట్స్ 10,000, టోటల్ లైబిలిటీస్ 10,000, టోటల్ క్యాపిటల్ 5,000. అప్పుడు ఏమైందండి, అసెట్స్ 10,000 ఉంది, టోటల్ లైబిలిటీస్ 10,000 ఉంది, టోటల్ క్యాపిటల్ 15,000 ఉంది. అంటే అప్పుడు ఏమైంది అంటే మిగతాది ఇప్పుడు అసెట్స్ తక్కువ ఉన్నాయి, అంటే లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ 10,000, క్యాపిటల్ 5,000 అంటే 15,000 ఉన్నాయి. అక్కడ ఎంత ఉన్నాయి అసెట్స్ 10,000 ఉంది. అంటే వాటేమో క్యాష్ కూడా అసెట్టే కాబట్టి ఇంకొక 5,000 ఉన్నట్టయితే మీకు ఆటోమేటిక్గా ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. తర్వాత క్యాపిటల్ ఇంక్రీజెస్ ఇఫ్ రెవెన్యూ ఇంక్రీజెస్. రెవెన్యూ మీన్స్ ఇన్కమ్. క్యాపిటల్ ఇంక్రీజెస్ ఇఫ్ రెవెన్యూ ఇంక్రీజెస్. ఇంతకు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, క్యాపిటల్ ఇంక్రీజెస్ ఇఫ్ రెవెన్యూ ఇంక్రీజెస్, క్యాపిటల్ డిక్రీజెస్ విత్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజెస్, అంతే. తర్వాత క్యాపిటల్ ఆఫ్ ఏ బిజినెస్ డిక్రీజెస్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ డ్రాయింగ్స్. అంటే వాడకాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ యొక్క పొజిషన్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ కమ్ డౌన్. సో క్యాపిటల్ ఆఫ్ ఏ బిజినెస్ డిక్రీజెస్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ drawings. If the total liabilities of business decreases by 5,000, what will be the effect on total assets? Assuming the amount of capital remain the same. అంటే liabilities capital one side ఉంటాయి, assets one side ఉంటాయి. ఇక్కడ ఏంటి, if the total liabilities of the business decrease 5,000 రూపాయలు మీకు liabilities తగ్గినాయి. And what will be the effect of total asset అంటున్నాడు, decrease by 5,000. అది కూడా అసెట్స్ కూడా 5,000 తగ్గాలి. మీకు ఈ 4 ప్రాబ్లమ్స్ని అబ్జర్వ్ చేస్తే దీనికి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది మీకు, విన్నారా. ఇటు తగ్గింది, ఇటు క్యాష్ తగ్గింది, ఇటు డ్రాయింగ్స్ వల్ల లేకపోతే మీకు లోన్ తీర్చడం వల్ల తగ్గింది, అంతే కదా. అక్కడ ఉంది చూడండి, మీకు గుర్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, రెండు మీకు సమానం అవుతుంది. ఇఫ్ ద బిజినెస్ ఓనర్ విత్డ్రాస్ క్యాష్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్, వాట్ విల్ బి ది ఎఫెక్ట్ ఆన్ క్యాపిటల్? అంటే డిక్రీజింగ్ ఇన్ క్యాపిటల్. ఆయన సొంతానికి ఇందాక కూడా ఒకటి వచ్చింది కదా, క్యాపిటల్ ఇన్ బిజినెస్ డిక్రీజెస్. 15th ఏముంది మీకు, క్యాపిటల్ ఆఫ్ బిజినెస్ డిక్రీజెస్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఇన్ డ్రాయింగ్స్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద బిజినెస్ ఓనర్ విత్డ్రాస్ క్యాష్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్,
వాట్ విల్ బి ది ఎఫెక్ట్ ఆన్ క్యాపిటల్. ఇది కూడా మీకు ఏంటంటే రెండు అంటే వర్డింగ్ డిఫరెంట్ ఉంది కానీ మీనింగ్ ఒకటే, డిక్రీజింగ్ ఇన్ క్యాపిటల్. నెట్ ఇన్కమ్ ఈక్వల్ టు రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్. నెట్ ఇన్కమ్ అంటే ఏంటి? టోటల్ రెవెన్యూ రిసీవ్డ్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ నెట్ ఇన్కమ్ అనే దానికి ఎక్స్పెన్సెస్ మైనస్ అవుతుంది. తర్వాత 19th, కలెక్షన్ ఆఫ్ అకౌంట్ రిసీవ్స్ విల్ ఇంక్రీజ్ అసెట్స్ అండ్ డిక్రీజ్ అసెట్స్. కలెక్షన్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్ విల్ ఇంక్రీజ్ అసెట్స్ అండ్ డిక్రీజ్ అసెట్స్. అంటే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే మనకు రావాల్సిన బాకీలు ఇప్పుడు సపోజు ఒక 50,000 రూపాయలు మనకి బాకీలు ఉన్నాయి. 50,000 రూపాయల్లో 10,000 వచ్చింది అనుకోండి, అంటే తగ్గినట్టే కదా, రిసీవబుల్ అమౌంట్ తగ్గింది. ఆ 10,000 ఎక్కడ కలిసింది? వెళ్ళి క్యాష్లో కలిసింది. ఇక్కడ అదే కదా అర్థం. కలెక్షన్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్ విల్ ఇంక్రీజ్ అసెట్స్ అండ్ డిక్రీజ్ అసెట్స్. అంటే రిసీవబుల్ అమౌంట్ తగ్గుద్ది, తర్వాత క్యాష్ పెరుగుద్ది. అర్థం చేసుకోండి. తర్వాత పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ విల్ రెడ్యూస్ ది అసెట్స్. పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ విల్ రెడ్యూస్ ది అసెట్స్. అసెట్స్ అంటే క్యాష్. అంటే మీకు ఇది చెల్లించినట్టయితే ఏమవుతుంది? మీకు ఎక్స్పెన్సెస్ చెల్లిస్తే ఎక్కడి నుంచి చెల్లిస్తారు? క్యాష్లోంచి చెల్లిస్తారు. క్యాష్లోంచి కానీ బ్యాంక్లోంచి కానీ చెల్లిస్తారు. బ్యాంకు అసెట్టే, క్యాష్ అసెట్టే. కాబట్టి విల్ బి రెడ్యూస్డ్ బై త్రూ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అదే ఇన్కమ్ అయితే ఏమవుతుంది? విల్ ఇంక్రీజ్, ది అసెట్స్ విల్ బి ఇంక్రీజ్డ్. తర్వాత 20%, రిసోర్సెస్ మైనస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు లయబిలిటీస్. రిసోర్సెస్ అంటే ఏంటి? అసెట్స్. అసెట్స్ యొక్క మరో పేరు రిసోర్సెస్. గుర్తుపెట్టుకోండి. రిసోర్సెస్ అంటే అర్థం అంటే విచ్ కెన్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. విచ్ కెన్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. రిసోర్సెస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే అసెట్స్. అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్. అంతే కదా, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత అసెట్స్ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సరే, ఎన్ని ఈక్వేషన్స్ రకరకాలుగా వర్డింగ్స్ వస్తున్నాయి. అసెట్స్ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఉన్నారా. తర్వాత పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్ కీప్స్ టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్. పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు సపోజు 1,00,000 రూపాయలు క్యాష్ ఉంది, దాంట్లో 50,000 రూపాయలు పెట్టి మిషనరీ కొన్నారు. అంటే దీంట్లో ఏమైంది? కాంపెన్సేటింగ్. మీరు ఫస్ట్ ప్రాబ్లంలో ఉంది మీకు ఈక్వేషన్ 4 ప్రాబ్లమ్స్లో మీరు వెరిఫై చేస్తే దొరుకుతుంది. పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్ అంటే క్యాష్ 1,00,000 రూపాయలు ఉంది, దాంట్లో 50,000 కొంటే మీకు ఒక అసెట్ వచ్చి యాడ్ అయింది మిషనరీ రూపంలో. అట్లనే ఆ అసెట్ క్యాష్ అసెట్ తగ్గింది, అంతకే 50,000 తగ్గింది. కాంపెన్సేట్ అయిపోయింది కదా మీకు. అటు సైడ్ లయబిలిటీ సైడ్ ఎఫెక్ట్ ఏమి లేదు. కీప్స్ టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్ అంటే అసెట్స్ యొక్క టోటల్ మారదు, ఏది మారదు. అంటే ఒకటి ఎడిషన్ అయింది, ఒకటి తగ్గింది, అంతే. దీంట్లో ఏం మార్పు లేదు. ది ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ క్యాపిటల్. అంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ అంటే మనకి అప్పులు మించి ఆస్తులు ఉంటే దాన్ని క్యాపిటలే కదా అనేది. అప్పులు మించి ఆస్తులు, ఇప్పుడు ఉన్నాయి అప్పులన్నీ తీర్చేశారనుకోండి అవుట్ సైడ్ అప్పులు, ఇంకా మిగిలింది ఎవరికి తీర్చాలి? క్యాపిటలే, ఓనర్కి తీర్చాలి. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఏ బిజినెస్ డిక్రీజ్ క్యాష్ అండ్ క్యాపిటల్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఏ బిజినెస్ డిక్రీజ్ క్యాష్ అండ్ క్యాపిటల్. క్యాపిటల్ తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సెస్ క్యాపిటల్ తగ్గిస్తుంది, ఇన్కమ్ క్యాపిటల్ పెంచుద్దని అంతకుముందే చెప్పన్నాను. కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్సెస్ వల్ల ఏమవుతుంది? క్యాష్ తగ్గుద్ది. అట్లనే ఆటోమేటిక్గా డెబిట్ అసెట్స్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు అటు సైడ్ క్యాపిటల్ కూడా లయబిలిటీ సైడ్ అంటే క్యాపిటల్ ఉంటుంది కాబట్టి అది కూడా తగ్గిపోద్ది. కాబట్టి ఏంటంటే మీకు మర్చెండైజ్ కాస్టింగ్ 1,000 ఆర్ సోల్డ్ ఫర్ 1,250, ఇట్ విల్ ఇంక్రీజ్ ఓనర్స్ ఈక్విటీ బై 250. అంటే 1,000 రూపాయల విలువ గల వస్తువుని 250 రూపాయలు 1,250కి అమ్మితే లాభం ఎంత? 250. ఈ 250 లాభంకి ఎవరు అనుభవిస్తారు? ఓనర్ అనుభవిస్తాడు. కాబట్టి దీంట్లో ఈక్విటీ ఎంత పెరుగుతుంది అంటే 250 పెరుగుద్ది అన్నారా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ డెటార్ ఆఫ్ ది బిజినెస్ ఇట్ విల్ ఎఫెక్ట్ క్యాష్ అండ్ డెటార్స్. ఇందాక కూడా క్యాష్ అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్ ఇది ఒకటే. అకౌంట్స్ రిసీవబుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎక్కడ అది మనం ఏ దాంట్లో కలెక్షన్ 19లో పాయింట్ నెంబర్ 19లో మనం అసెట్స్
రిసీవబుల్ గురించి మాట్లాడుకుని ఇక్కడ కూడా ఏంటంటే మీకు ద క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ డెటార్ ఆఫ్ ద బిజినెస్ ఇట్ విల్ ఎఫెక్ట్ క్యాష్ అండ్ డెటార్స్. అంటే పెరగడం వల్ల ఏమవుతుంది, మీకు క్యాష్ పెరుగుద్ది, డెటార్స్ తగ్గుతారు. అక్కడ అకౌంట్స్ రిసీవబుల్ ఇది సేమ్ ఒకటే రెండు మీకు. తర్వాత 28 క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ మైనస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ మైనస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏముంటుందండి అంటే క్యాపిటల్ లయబిలిటీస్ ఎంత ఉంటాయో అసెట్స్ కూడా అంతే ఉంటాయి. ఆ రెండు తీసేస్తే మీకు మిగిలింది ఏంటి, 0నే కదా. ఓకేనా. ఇఫ్ టోటల్ అసెట్స్ ఇంక్రీజ్, సో by this I am going to close this section and it will be continued in the next video. Thank you very much. Good day.